4000కు పైగా గెలిచినాం. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు, మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇల్లు కూడా అల్లనే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల. ఏమంటాడు, నేను 66% గెలిచిన, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30 మనమే గెలిచినాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది. 10కి 10 డీసీసీబీలు బీఆర్ఎస్ గెలిచింది. మరి అప్పుడే మనం 39 వచ్చింది. మరి నీకు 66 వచ్చింది, నీకు వచ్చింది 50 రూపాయలే. కానీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటుంది 66. మరి నీకు 10 ఎమ్మెల్యేలు గతకడికి రావుతుంది. మళ్ళీ అందరు ప్రజలు కూడా మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నీ ముఖానికి ఎరువులు ఇచ్చే తెలియదు కదా. ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. యాప్ ఇవాళనే స్టార్ట్ చేసిండ్రు. ఎరువు వస్త్రాలు కావాలంటే లైన్ ఏమంటుంది? యాప్లో కొట్టుంది. యాప్లో కొట్టే ఇప్పుడు ఒక సంచిస్తాం, నెలకు ఒక సంచిస్తాం, మళ్ళీ 3 నెలలకు ఒక సంచిస్తాం. ఇక సంచికి తిరగాలమ్మా. ఇట్లా చేస్తే వ్యవసాయం మొక్కని పట్టదా? నీ మొగానికి ఎప్పుడు వ్యవసాయం చేసినా రేవంత్ రెడ్డి? రైతు కష్టం, రైతు విలువ నీకు తెలుసా? కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు ఫుల్లు, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు